భారతీయుడు 2 ఒక ప్రాక్టికల్ స్టోరీ. ఈ జనరేషన్‌కి భారతీయుడు లాంటి వ్యక్తి సొసైటీని యాంటీ కరప్షన్ కోసం మోటివేట్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ప్రాక్టికల్‌గా చూపించారు. బట్ మూవీ ఫెయిల్డ్ ఇన్ ప్రెజెంటింగ్ భారతీయుడు అనే చెప్పాలి. అసలు ఆ లుక్ డిజైన్‌లోనే యూ కాంట్ ఓన్ హిమ్ యాజ్ భారతీయుడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ అండ్ చేస్ సీక్వెన్స్ తప్ప అసలు సమ్మింగ్‌గా డిజైన్ చేయలేదు భారతీయుడు సీన్స్. రైటింగ్ అరౌండ్ సిద్ధార్థ్ అండ్ గ్రూప్ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో మీకు బాగా నచ్చేది కూడా అదే ఉంటుంది. టైటిల్ కార్డ్ అసలు ఒక ఎక్సలెంట్ థాట్. ఒక కరప్టెడ్ నేషన్ ని ఫింగర్స్ తో ట్విస్ట్ చేస్తే భారతీయుడు 2 అని రావడం జస్ట్ ఇట్స్ శంకర్స్ మ్యాజిక్. వెన్ యూ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ అనిరుద్ హ్యాస్ డన్ అ డీసెంట్ జాబ్, సడన్ గా ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, అంతే. ఆ బీజిఎం విల్ థ్రాష్ ది ఎంటైర్ వర్క్ ఆఫ్ అనిరుద్ ఫర్ ఎ మూమెంట్. అంతమంది ఇండియన్స్ పిలిస్తే భారతీయుడు వస్తే అలాంటి భారతీయుడు వల్లే ఇండియన్స్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ అయితే ఏమవుతుందనేది ఈ మూవీ. శంకర్ మార్క్ క్లైమాక్స్, సాంగ్ కంపోజిషన్ ఉన్నాయి అండ్ చాలా ఎక్స్పైర్ అయిన యాక్టర్స్ ని ఏఐ ఆర్ విఎఫ్ఎక్స్ వాడి బాగా రిప్రజెంట్ చేశారు. ఇట్స్ గుడ్ టు సీ దెమ్ ఆల్ వన్స్ అగైన్, ఇంక్లూడింగ్ కమెడియన్ వివేక్ గారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, గ్లిమ్స్ ఆఫ్ భారతీయుడు 3 ని చూపించారు. డోంట్ అస్యూమ్ దట్ ఇట్ వాస్ నాట్ మేడ్. ట్రైలర్లో ఆల్మోస్ట్ అన్ని సీన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ వింటేజ్ కమల్ హాసన్, కాజల్ అండ్ వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ దిస్ సెకండ్ పార్ట్. చాలా బాగా వచ్చినట్టు అనిపించింది ఆ అవుట్పుట్. సో హూ ఆర్ ప్లానింగ్ టు వాచ్, డోంట్ మూవ్ ఎట్ ఎండ్ క్రెడిట్స్, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ వీడియో. సో ఫైనలీ ఐ సజెస్ట్ యూ టు వాచ్ విత్ మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్, ఎస్పెషలీ ఆన్ ద మెయిన్ క్యారెక్టర్ presentation. Sadly to say, director Shankar would have really looked in showcasing Bharatiyudu character and his main sequences along with well-made parallel story on Siddharth. My rating is 2 out of 5. Bobby Sinha role is important at the end. Rakul is just at supporting level. Samudrakani has done an excellent job. His scenes with Siddharth has come out very well and much more natural. Fan అయితే థియేటర్లో ట్రై చేయొచ్చు. మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.